హాయ్ హలో ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ చాగంటి బ్లాగ్స్ 45. నేను మీ స్వప్న. ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చి, ఇది వింటే నన్ను ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు. అలా ఎవరైనా అనుకున్నా కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, పిల్లలు లేని ఒక తల్లి గురించండి. ఈ సమాజం అన్నది ఎట్లున్నది అంటే, పిల్లలు లేకపోతే ఒకలాగా మాట్లాడతారు, ఉంటే ఒకలాగా మాట్లాడతారు. నేను మాట్లాడే వాళ్ళ గురించి అంటున్నాను. అయితే ఇప్పుడు పిల్లలు లేరు అంటే ఆమె చేసిన శాపం కాదు కదా. అది ఆ వరం అన్నది ఎవరు ఇవ్వాలి? పైన ఉన్న దేవుడు ఇవ్వాలి. ఆ దేవుడు కరుణించితే మనకు పెళ్ళైన 1 ఇయర్ అవ్వకముందుకే కూడా మనకు సంతానం అన్నది అందుద్ది. ఆ దేవుడు కరుణించకపోతే మన చేతుల్లో ఏముంటుంది? ఆమెకు మాత్రం ఏమన్నా ఆనందమా? పిల్లలకు అనుకుంటాయి మాటలు పడాలి అని. ఎవరికి ఆనందం ఉండదు కదా. ఏ తల్లికైనా అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది కదా. అలాంటిది మనం మా సూటిపూటి మాటలతో వాళ్ళని బాధ పెడతా ఉంటే ఇంకా ఎట్లుంటుంది వాళ్ళకు? మనకంటే అదృష్టం బాగుండి ఆ దేవుడు తొందరగా మనకు ఆ వరం, ఆ ప్రసాదం అన్నది మనకు అందించిండు కాబట్టి మనం తల్లిని అయ్యగలిగాము. ఆ అదృష్టం అన్నది అందరికీ దొరకదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? అలాంటి వాళ్ళని మనం ఏ శుభకార్యం పిలవకపోయినా కూడా మాటలతో బాధ పెట్టకుండా ఉంటే చాలు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి ఒక మనిషే కదా అమ్మాయి కూడా. లోకం ఆమెలో ఉన్నదని మాత్రం ఎందుకు అనుకోవాలి? వాళ్ళ ఆయనలో కూడా ఉండొచ్చు కదా. అది మాత్రం జగించరు. ఆ అమ్మాయికే ఉన్నది ఆ లోకం అని ఎట్టబడితే అట్లా మాట్లాడతారు. తన ఎదురైనా కూడా దీని ముఖం చూసి పోతాను, మన పని అవుతుందా కాదా అని ముఖం ముందే అంటారు. మన మనసులో ఉన్నా కూడా పర్వాలేదు, పక్కకు వచ్చి అనుకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళ ముఖం ముందే అంటే వాళ్ళకి ఎట్లుంటుంది? ఆ బాధ ఎట్లుంటుంది? నరకం. ఆ నరకాల్లో ఉన్నంత ఫీల్ అనిపిస్తుంది. కాబట్టి అలాంటి సూటిపూటి మాటలతో వాళ్ళని బాధ పెడితే ఆ దేవుడు కూడా మనని క్షమించడు. రేపు మనకే ఎవరికో ఒకరికి ఆ లోపం ఉండొచ్చు కదా ఫ్రెండ్స్. నేను అలాగ మాట్లాడే వాళ్ళ గురించే అంటున్నాను, కానీ మీ అందరినీ అనట్లేదు. అలాగా నేను ఏదైనా తప్పు మాట్లాడితే మీ అందరు కూడా నేను మనస్ఫూర్తిగా సారీ అడుగుతున్నాను. కాబట్టి పిల్లలు అన్నది దేవుడిచ్చిన వరం అండి. ఆ గొప్ప వరాన్ని దేవుడు కనగరించి ఇవ్వాలి. కానీ మన చేతుల్లో ఏమీ ఉండదు. మనకు మాత్రం ఉండదా? అమ్మని పిలిపించుకోవాలని, పిల్లల కనాలని మనకు ఉంటుంది కదా. పెళ్ళైన సంవత్సరం కాకముందుకే పిల్లల కనాలని మనకు ఉంటుంది కదా. దేవుడు ఇయ్యంది మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? కాబట్టి అమ్మాయిలనే ఆ లోకం ఉందని మనం గ్రహించి తలని పిల్లలు లేందని ఊకి సూటిపూటి మాటలు గొడ్రాలని మాట్లాడటం ఇలాంటివి చేయకండి ఫ్రెండ్స్. తనని ఏ శుభకార్యాన్ని పిలవపోయినా బాధపడదు, కానీ ఇలాగా సూటిపూటి మాటలతో తనని అంటా ఉంటే తనకి ఎంత బాధ ఉంటుంది. ఆ క్షణం సావు వచ్చినా బాగుండు అని అనిపిస్తుంది. కాబట్టి అలాంటి మాటలు ఏమీ అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు ధైర్యం చెప్పండి. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా నీకు పిల్లలు పుడతారమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నువ్వు నీ ధైర్యాన్ని కోల్పోవద్దు, అది ఇదని వాళ్ళకు ధైర్యం ఇవ్వండి, వాళ్ళకు భరోసా ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం ధైర్యంగా ఉంటారు. మీరందరూ సూటిపూటి మాటలతో బాధపడుతుంటే వాళ్ళు ఎలా తట్టుకోగలుగుతారు ఫ్రెండ్స్? నేనైతే ఇది చెప్పాలనిపించింది, చెప్పినాను. నా మనసుకు అనిపించింది, నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి పిల్లలు పుట్టర్లేదు, గొడ్రాలని ఆమె పక్కన ఉన్న వాళ్ళని శ్రీమంతానికి పిలవటం, పెళ్ళికి పిలవటం, శుభకార్యాలకు పిలవటం అలాంటివి కూడా చేస్తూ ఉంటే వాళ్ళకు పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. మీరు వాళ్ళని కూడా పిలవండి. మీరు పెళ్ళికి రండి, మా ఇంట్లో సీమంతం ఉంది, సీమంతానికి రండి అలా అని పిలవండి. లేదా మీకు వాళ్ళని పిలవటం ఇష్టం లేకపోతే వాళ్ళు లేనప్పుడు ఆ పక్కన వాళ్ళని పిలవండి. కానీ వాళ్ళని ముందు పెట్టుకొని పక్కన వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళకు బాధ అనిపిస్తుంది కదండి. ఇది చాలా చోట్లలో జరుగుతుంది. నేను అందుకే ఈ వీడియో చేసినాను ఫ్రెండ్స్. తప్పుగా నేను ఏదైనా మాట్లాడుంటే నేను మనస్ఫూర్తిగా మీ అందరు కూడా క్షమాపణ అడుగుతున్నాను. నా వీడియో కాక మీకు నచ్చితే
చిన్న లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అభిప్రాయం ఎలా అనిపించిందో, నేను చెప్పిన విషయం ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.